థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. జక్కన్న ఆడియో రిలీజ్ ఉత్సవంలో మీ అందరితో పాటు పాలుపంచుకోవటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వచ్చిన ఆహ్వానితులకు, మా సినీ పరిశ్రమ ప్రముఖులకు, కళాభిమానులకు, సునీల్ అభిమానులకు, మా అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 3 days బ్యాక్ సునీల్ నాకు ఫోన్ చేసి, అన్నా ఇట్లా ఒక ఆడియో ఫంక్షన్ ఉంది, మీరు రావాలి అంటే, సరిగ్గా రేపే షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎల్లుండి నుంచి నైట్ షూటింగ్స్ ఉన్నాయి, రావడం కష్టం అవుతుంది సునీల్ అంటూ కొంచెం దాటవేద్దామని అనుకున్నాను. కానీ సునీల్ చూపించే ఆప్యాయత, సునీల్ కనబరిచే అభిమానం నా చేత నో అని అనిపించలేదు. ఏవైనా సరే రావాలి, ఖచ్చితంగా అతనికి సంతోషింపచేయాలి అనే ఉద్దేశంతో కొంచెం లేటుగా స్టార్ట్ చేయండి అని చెప్పేసి షూటింగ్ని అలా పోస్ట్పోన్ చేసి ఇదిగో ఈ విధంగా వచ్చాను. వచ్చినందుకు అంతకంతగా ప్రతిస్పందిస్తూ, ఇంత అభిమానం చూపిస్తూ, మీ ఈలలు చప్పట్లు కేరింతలతోటి నన్ను ఉత్సాహపరుస్తూ, ఈ యూనిట్ సభ్యులందరినీ కూడా మీరు ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అనే నువ్వంటే అభిమానం అంతా ఇంత కాదు, స్టేజీల మీద నీ డ్యాన్సులు వేసి ఇదిగో ఈ స్టేజ్కి వచ్చాను అని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక అభిమాని అభివృద్ధిలోకి రావడం అంటే కనుక తల్లిదండ్రుల తర్వాత గర్వించే వ్యక్తిని నేనే. ఆ రకంగా ప్రతి అభిమాని కూడాను వాళ్ళ అభిమానం ఎంత ఉన్నా, వాళ్ళ ప్రేమ ఆప్యాయత ఎంత కనబరిచినా సరే, వాళ్ళ లైఫ్ కూడా సార్థకత ఏర్పరచుకోవాలి, వాళ్ళు కూడా లైఫ్లోకి అభివృద్ధిలోకి రావాలి. అప్పుడే నన్ను ప్రేమించే అభిమానులు చూసి నేను అత్యంత గర్వపడుతుంటాను. అలాంటి స్థాయి నిజంగా ప్రతి అభిమానికి రావాలని కోరుకుంటాను. అలాంటి వాళ్ళల్లో నెంబర్ 1గా ఉన్నటువంటి ఆ సునీల్ని చూస్తుంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంటుంది. సో ఈ రోజున సునీల్ ఎంతోమందికి ఆదర్శప్రాయుడయ్యాడు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి వ్యక్తి సునీల్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎక్కడ పుట్టినా, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పుట్టినా సరే, వాళ్ళకి సినిమా మీద అభిమానం ఉండి సినిమా నటులు కావాలి, సినిమాలో రాణించాలి అంటే కనుక కష్టాన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా వస్తారు అనే అంటంలో సునీల్ కంటే పెద్ద ఎగ్జాంపుల్ ఎవరు ఉండరేమో అనుకుంటున్నాను. అలాంటి సునీల్ చూస్తుంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ మధ్యకాలంలో సునీల్ తనకు తానుగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, తనకు తానుగా ఆంగికంగా అంటే ఫిజికల్గా కూడా ఎలా మార్పు చెందాడు అనేది చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా వస్తుంది. అసలు ఇజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే తను మామూలుగా ఎలా ఉండేవాడు అంటే చెప్పాలంటే కొంచెం సభాముఖంగా కాబట్టి సభా మర్యాదగా పుష్టిగా ఉండేవాడు తప్ప, అలాంటి సునీల్ తర్వాత ఒక కండల వీరుడిలాగా, అసలు బాడీ బిల్డర్ లాగా తను తాను ఆ విధంగా ఆవిష్కరించుకున్నాడంటే కనుక ఇది హ్యూమన్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. నిజంగా అది చాలు ఎంతోమంది మోటివేట్ అవ్వటానికి. ఆ రకంగా మనల్ని అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తున్న సునీల్ ఒక ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఒక మనిషి అనుకుంటే కనుక ఏమైనా సాధించగలడు, కష్టపడి పనిచేస్తే తను సాధించలేదంటూ ఏమీ లేదు అని నిరూపించడానికి మన ఎదురుగా ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్ సునీల్ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. తను నన్ను స్టెప్స్ చూసి మీరు మా ఇన్స్పిరేషన్, డ్యాన్స్లో మీరు మాకు ఆదర్శం అని చెప్పే సునీల్ డ్యాన్స్ని ఇప్పుడు చూస్తుంటే ఈ జక్కన్కు సంబంధించిన క్లిప్పింగ్స్లో నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ బాడీ, ఆ మూమెంట్, ఆ గ్రేస్. ఐ థింక్ డెఫినెట్లీ మనకు ఉన్నటువంటి బెస్ట్ డాన్సర్స్లో సునీల్ ఒకడని చాలా గర్వంగా చెప్పగలము. అలాగే కామెడీ పరంగా ఈ రోజున కొత్తగా సునీల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే హీరోయిజంగా తాను ఈ రోజున కొత్తగా ఆవిష్కరించుకునే విధంగా ఈ జక్కన రూపుదిద్దుకుంది. చూస్తుంటే కనుక ఆ సినిమా డైరెక్టర్ వంశీకృష్ణ ఆకేళ దాన్ని చక్కగా ఖచ్చితంగా డైరెక్ట్ చేసి ఆ రకంగా అందరిని అలరించేలాగా సినిమాని తీర్చిదిద్దారంటలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక ఫ్యామిలీ డ్రామా కనబడుతుంది, ఒక రొమాన్స్ కనబడుతుంది. అలాగే మన సప్తగిరి లాంటి వాళ్ళతోటి
ఒక కామెడీ సీన్స్ తోటి హైలైట్గా కనబడుతుంది. అండ్ యాక్షన్ కూడా ఉంది ఇందులో. సో ఆ రకంగా డాన్సెస్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఇన్ని పొందుపరిచిన సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. దానికి వెనకాలగా ఈ రోజున నిర్మాత సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ ఆయన అన్ని రకాలుగాను సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని ఆద్యంతం మిమ్మల్ని అలరించడానికి ఆయన వంతు నిర్మాత కూడా కృషి చేశారంట, దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజున మ్యూజిక్ డైరెక్టర్ దినేష్ గారు, ఆయన గురించి నేను విన్నాను. ఆయన ఒక టెక్నీషియన్గా ఆయన లేకుండా కొన్ని రీ రికార్డులను కూడా ఆపిన సందర్భాలు ఉన్నాయి. అంతటి వండర్ఫుల్ టెక్నీషియన్ దినేష్ గారు ఈ రోజున మ్యూజిక్ డైరెక్టర్గా ఇందులో చక్కటి మ్యూజిక్ అందించారు. అది ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. అంతటి చక్కటి మ్యూజిక్ ఇచ్చి ఈ రోజున ఈ సభ ఇంత కళ్ళు పండుగ జరగడానికి దోహదపడినటువంటి దినేష్ గారిని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను ఈ రోజున అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వచ్చిన వాళ్ళు నా గురించి ప్రస్తావిస్తూ వాళ్ళందరూ నా గురించి మాట్లాడడం చాలా సంతోషం ఉంది. అలాగా ఆ ప్రస్తావించిన ప్రతి ఒక్కరికి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మళ్ళీ కొంత గ్యాప్ తరువాత వస్తున్నటువంటి సునీల్కి ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఒక సోదరుడుగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ మై ఫ్యామిలీ అండ్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకు నమ్మించిన సుదర్శన్ రెడ్డి గారికి, సునీల్ గారికి, వంశీకళ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఆల్బమ్ కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, సింగర్స్, లిరిక్ రైటర్ శ్యామ్ కాశ్వరాల్, శ్రీమణి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను ఈ లైఫ్లో చెక్కన నా నాన్నగారు, ఆయన 10 years తర్వాత హైదరాబాద్కి వచ్చారు. ఆయన స్టేజ్ మీకు రావాలని కోరుకుంటున్నాను. ఈయన మా నాన్నగారు నార్మల్ రైల్వే ఎంప్లాయ్, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఈయన పనులు ఉన్న 3 years అట్ ది ఏజ్ ఆఫ్ 3 నన్ను ప్రోగ్రామ్ తీసుకెళ్ళి లైట్ మ్యూజిక్లో వాంచి ఈ స్టేజ్లో ఉన్నానంటే ఆయనకి ఈయనే మెయిన్ రీజన్. నా పేరెంట్స్ అండ్ నా ఫ్యామిలీ. స్టేజ్లో వాంచి ఉండగా నీ పాటలు వేరే వాళ్ళు వాంచాలరా అని చెప్పి నన్ను మ్యూజిరేషన్ చేయించింది ఈయన కళ కోసమే నేను మ్యూజిరేషన్ చేశాను. సో ఈ చెక్కన టైటిల్కి నన్ను చెక్కన ఈయనే కాబట్టి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ నాన్న. మారుతి ఒక సునీల్ హీరో కథ చేద్దామని చెప్పాడు మారుతి. అయితే బయట ఎంక్వైరీ చేస్తే సునీల్ గారు బాగా ఇన్వాల్వ్ అవుతారు, చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. నేను భయపడ్డాను అప్పుడు. ఇంత ఇన్వాల్వ్ అవుతాడా, మనకెందుకులే మారుతి, నెక్స్ట్ వేరే సినిమా చేద్దామని అనుకున్నాను. అలా అనుకున్నవాడిని నేను. ఈ కథ బాగా నచ్చి ధైర్యంతో ముందుకెళ్తే అసలు నన్నే ఈయన ఎంతో ముందుకు ధైర్యంగా తోసేశాడు. అంత ఇన్వాల్వ్ అయ్యి కథలో అంటే ఆయన ఇంటి కోసం చేసుకోవట్లేదండి, డెవలప్మెంట్ సినిమా కోసం ఏమేం కావాలి, ఏం చేస్తే సినిమా ఆడుతుందని ఆయన పర్సనల్గా కొంతమంది రైటర్ పిలిపించుకొని సొంత డబ్బు పెట్టుకొని ఒక 4 రోజులు పోషించి ఇంత బాగా చేశాడు ఈ జక్కన్న. డెఫినెట్లీ హ్యాట్సప్ టు సునీల్ గారు. చాలా కష్టపడ్డారు. బయట చెప్పిన దానికి, నేను కళ్ళతో చూసిన దానికి ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈరోజు ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణం సునీల్ గారు. అలాగే ఈరోజు హీరో దినేష్, మ్యూజిక్ డైరెక్టర్. అతను ఎంత మంచి పాటలు ఇచ్చాడంటే రేపు మొత్తం పాటలు విన్నాక మీరే చెప్తారు. దినేష్ గారు కూడా సభాముఖంగా థ్యాంక్స్ చెప్తారు. సారీ, సినిమా అంతా ఓన్లీ కామెడీ అంతే. కామెడీకి బాగా బోర్ వచ్చేసి మీకు ట్రాజడీ అవ్వాలి తప్ప అసలు ట్రాజడీ లేదు మా సినిమాలో. మెయిన్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఇంత మేజర్ సక్సెస్ అవటానికి మెయిన్ పార్ట్ ఈ సినిమాలో కథ కొత్తదనంతో పాటు డైలాగ్ అండి. నాకు అద్భుతంగా డైలాగులు ఈ సినిమాకి ఇచ్చిన భవానీ ప్రసాద్కి నేను రుణపడి ఉన్నాను. భవానీ, కమ్ టు ద డయాస్ ప్లీజ్. మార్షల్ ఆర్ట్స్ తెలుసా అంటే గీతార్ట్స్ తెలుసా రాసిన తనే.
అలాంటి పంచులు ఒక 70-80 ఉంటాయి సినిమాలో, మినిమం అది. తను లేకపోతే నాకు అంటే ఎంత గొప్ప బౌలర్ అయినా చేతిలో బాల్ ఉండాలి కదా, బాల్ లేకుండా బౌలింగ్ ఎక్కడి నుంచి చేస్తాం? థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలో నేను అంత బాగా అందంగా మీకు కనపడటానికి, బయటకంటే కొంచెం ఎక్కువ అందంగా ఉన్నాను కదా సినిమాలో. ఎందుకంటే రాంప్రసాద్ గారు ఎక్కడ? రాంప్రసాద్ గారు, కెమెరామెన్ రాంప్రసాద్ గారు రీజన్ అండి. అలాగే నా సినిమాలో మ్యూజిక్, ఈ పాటలో ఈరోజు హీరో దినేష్ అండి. దినేష్ లేకపోతే ఈ సినిమా అంత రిచ్ ఇది రాదండి. అండ్ వంశీ, డైరెక్టర్ వంశీ నాకు ఆల్రెడీ ఫ్రెండ్ అండి. తను నాతో పాటు లాస్ట్ 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. చాలా కొత్త థాట్తో ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చాలా అద్భుతంగా తీసాడండి. మీరు ఒకసారి సినిమా చూసి, నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో విపరీతంగా కామెడీ చేసిన సినిమా అండి ఇది, కొత్త పాయింట్. సో వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి ట్రీ సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్పాలి. వంశీ చెప్పిన థాట్కి సుదర్శన్ రెడ్డి గారు నన్ను నమ్మపోతే నేను జక్కన్న అవ్వపోదునండి. ఫ్యాక్ట్ అయితే జక్కన్న సినిమా స్టార్ట్ అవడానికి రీజను సుదర్శన్ రెడ్డి గారు అండి, మా ప్రొడ్యూసర్ గారు. ఓ ఫ్యామిలీ మెంబర్ లాగా మేము కలిసిపోయి పనిచేసామండి ఈ సినిమాకి. నెంబర్ 2, మీకు మెయిన్ విషయం చెప్పాలి, ఈయనకి సపోర్ట్గా ఉన్న రతన్ రెడ్డి గారు కానీ అండ్ రఘు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అండి. హరీష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి సభాముఖంగా. రఘు గారు అయితే దుబాయ్లో మేము షూటింగ్ చేసినప్పుడు అసలు అంటే ఆయన పడిన కష్టం, అంటే ఈ రోజు నీ సాంగ్స్ ఇంత బాగా రావడానికి కారణం రఘు గారు అండి. ఆయన చేసిన ప్లానింగ్, ఆయన వెనకాల నుంచి సపోర్ట్ ఇచ్చారు సినిమాకి చాలా. రఘు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిన్ ఈ సినిమాలో నాతో పాటు పక్కన యాక్ట్ చేసిన మన్నరా చోప్రా మేడం, కొంచెం ఈవిడి నాకంటే ఎనర్జెటిక్ అండి. ఫ్యాక్ట్ అయితే అంటే నేను మగోడిని అయ్యి సేవ్ అయిపోయాను, కానీ ఈవిడ నాకంటే ఎనర్జెటిక్. పొద్దున్న నుంచి సాయం దాకా డ్యాన్స్ ఏమంటే ఈవిడ అలా చేస్తూనే ఉంటారు, ఎక్కడ ఆగటం ఉండదు ఇంకా. సో ఈవిడ హార్డ్ వర్కే ఈవిడ పైకి తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. సో ఈ సినిమాకి పనిచేసిన లైట్ ఆఫీసర్స్ కాడి నుంచి ఈ సినిమాలో మా అందరికీ టీ ఇచ్చిన ఆ పర్సన్ దాకా అందరం కూడా జక్కన్ అనే సినిమాని ఒక ఫ్యామిలీ లాగా అనుకుని చేసామండి. అందరికీ కూడా ఇక నుంచి ఇయర్లీ ఆయన దయ వల్ల 4 సినిమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఒక 40 సినిమాల్లో కామెడీ చేస్తే ఎంత నవ్వింతానో అంత నవ్వింతానండి. దిస్ ఈజ్ మై ప్రామిస్. మీరు అందరూ కూడా మీకు ఎన్ని పనులున్నా నాలాంటి యావరేజ్ ఫేస్ చూడటానికి ఎంత దూరం వచ్చారంటే మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ భయ్యా, అందరికీ థ్యాంక్ యూ. విషింగ్ యూ ఆల్ సక్సెస్ మోర్ దాన్ మీ. ఆల్ ద బెస్ట్. సునీల్ గారు, ఆల్ ద బెస్ట్ అన్న. సునీల్ అన్న బాగా తినేసి పడుకోండి ఇంకా, ఓకేనా? బాయ్. సునీల్ గారు ఒక్క నిమిషం. ఇదే శుభ సందర్భంలో అందరూ జక్కనట్ట సాంగ్కి ఒక 2 స్టెప్స్ మీ ఇద్దరు కోరుకుంటున్నారు. చక్కర 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 చక్కండా చక్కర 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 చక్కండా ఒరిసుడు పిన్నిసే పిట్టా నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా కొల్లగాడు ఇచ్చుకుంటా బతాసే ముగ్గుతుంటే అదుసే జుంబా మేరే జక్కండా జుంబారే జుంబారే జక్కండా జుంబా మేరే జక్కండా జుంబారే జుంబారే జక్కండా సే 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 ఒప్పులు పిలుసే ఒత్తిడి కోరే. మీరు చెప్పింది కరెక్టే, ఈవిడ ఆగట్లేదు. ఇప్పుడు ఈవిడ వదిలేస్తే నైట్ అంతా డ్యాన్స్ చేస్తానే ఉంటుంది ఈవిడ. నాకైతే అంత ఓపిక లేదు ఫ్యాక్ట్ అయితే. థ్యాంక్ ఆల్ ద యూ, బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో